కార్తిక్, మీరు ఎక్కడున్నారు? బయట ఉన్నాను సార్. ఎంత చెప్పినా వినకుండా మీరు బయట ఏం చేస్తున్నారు? విషయం తెలిసిందా? మన ఎస్ఐ బుల్లెట్ మీద వస్తుండగా ఎవరో ఎదురు వచ్చి పీకోసి వెళ్ళిపోయారు. అది ఎవరో ఏంటో తెలియకుండా మన డిపార్ట్మెంట్ అంతా అల్లాడిపోతుంది. అరుణ్ మీ ఫ్రెండ్ కాబట్టి ఏసీ గారు మిమ్మల్ని ఎంక్వైరీ చేయమన్నారు. ఇంకొక 10 నిమిషాలు నువ్వు ఏసీ ఆఫీస్కి రావాలి. ఏమంటున్నారా? ఇంకొక 10 నిమిషాల్లో ఏసీ ఆఫీస్కి రమ్మంటున్నారు. పొమ్మంటుంటే వెళ్ళా. అందులో తినడానికి ఏం కనిపించట్లేదు, కేవలం డబ్బు మాత్రమే ఉంది. పిక్చర్లో ఉన్నారా? మీరే పిచ్చోళ్ళు. పద అన్నా, డబ్బు తీసేసుకున్నానా? రే, కస్తూరి వస్తుంది, తనకు డబ్బు ఇచ్చేసి రెడీగా ఉండమన్నా. జాగ్రత్తగా రా. ఓకే ప్రభావం. చెప్పు ప్రవీణ్. కార్తీక్, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ కూడా విజయవాడ కాలేజీలో చదివారు, కానీ అందులో ఒకడు కాలేజ్ టైంలోనే ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. వాడు చనిపోయే ముందు అడ్మినిస్ట్రేషన్ రూమ్ లో 6 లక్షలు దొంగతనం చేయబడ్డాయి. ఆ తర్వాత చదువు మానేశారు. ఇలా ఎంక్వైరీ చేయగా వీళ్ళ 5గురు కూడా సిటీలో ఉద్యోగం చేసుకుంటూ నెలకు వాళ్ళ ఇంటికి 20,000 పంపిస్తున్నారంట. కానీ వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదంట. ఒకే ఒకసారి స్కూల్లో చదివే టైంలో బార్లో మందు తాగి గొడవ చేశారంట. అంతే తప్ప పోలీస్ రికార్డులో కానీ విచారణలో కానీ వీళ్ళ గురించి ఎటువంటి బ్లాక్ మార్కు లేదు. సరే, వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సరే, నాకు వెంటనే వాట్సాప్ చేయి. అలాగే. రే, మాట్లాడరా. హలో, వచ్చేసావా? నువ్వు చెప్పినట్టే నేను ఆ స్టేషన్లో ఉన్నాను. నీకు కావాల్సింది నేనే కదా, నన్ను ఏమైనా చేసుకో. కానీ ఆ పిల్లాన్ని మాత్రం వదిలేసాయి. కంగారు పడు కార్తీక్, ఇంకా నువ్వు రావాల్సిన దూరం చాలా ఉంది. ఇంకో 2 నిమిషాల్లో నువ్వు ఎక్కడికి రావాలని నేను చెప్తాను. అక్కడికి వస్తే ఆ కుర్రాన్ని నేను మీకు అప్పగిస్తాను. ప్రభా, పోలీసులు రా. ఏంట్రా అక్కడ అంతమంది ఉన్నారో?